Hello guys, so ఈ వీడియోలో మనం జావాలో స్ట్రింగ్స్ని ఎలా క్రియేట్ చేయాలి చూద్దాము. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ బేసిక్ వీడియో అండ్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ వీ కెన్ సీ వేరియస్ మెథడ్స్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. సో స్టార్టింగ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రింగ్ ఈస్ ఏ క్లాస్ యాక్చువల్లీ. ఓకే, ఇట్ ఈస్ ఏ క్లాస్ విచ్ కంటైన్స్ మెనీ మెథడ్స్. ఓకే, సో స్ట్రింగ్ అనేది ఒక క్లాస్ and it contains many methods and also మీరు ఇక్కడ స్ట్రింగ్ అని ఉంది కదా, సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దాట్ యూ క్యాన్ సీ string class represents character strings. So before that it belongs to, you can see here, it belongs to java.lang package. Okay, it belongs to java.lang package. So package ante em ledhu, it contains some group of classes or similar classes, sorry, and also the string class is backed up by character array. String class is backed up by character array. Okay, so there is a string and a separate em ledhu, so string is nothing but group of character. ఓకే, క్యారెక్టర్ అరేనే స్ట్రింగ్లా పిలుస్తాం మనం. ఓకే, అండ్ వీ ఆల్సో సీ విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ వై దిస్ ఈస్ కాల్డ్, రైట్? సో వీ హ్యావ్ లెర్న్ సమ్ బేసిక్స్ లైక్ వేర్ ఈస్ స్ట్రింగ్ క్లాస్ లొకేటెడ్ అండ్ which package does it belongs to, as well as what is string made up of. Okay, string is made up of group of characters. And now we will see like how to create string. So there are two ways to create string. There are two ways. Okay, so first way ఏంటంటే by using string literal. ఓకే, సో స్ట్రింగ్ లిటరల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో దానివల్ల ఒక యూజ్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ ఇన్ స్పేస్ మేనేజ్మెంట్. ఓకే, సో వీ విల్ లుక్ ఎట్ ఫస్ట్ వే. String. So string is a class, so we have to create objects of string, right? So let us create object called str1. Okay, that equal to, you can directly assign with equal to operator and write the group of characters in the double quotes, and it consider the object will consider it as a group of it will consider it as array. For example, I have a team Java example. ఓకే, సో నేను ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేశానో, సో ఈ str1 ఏం అజ్యూమ్ చేసుకుంటుంది అంటే, సో ఇట్ విల్ అజ్యూమ్ యాజ్ ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ అరే. సో దీనివల్ల యూజ్ ఏంటి? సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. సో ఈ ఫస్ట్ వే వల్ల యూజ్ ఏంటంటే, సో ఇట్ ఈస్ బేసికల్లీ హెల్ప్స్ ఇన్ మెమరీ మేనేజ్మెంట్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు జావా వర్చువల్ మెషిన్ ఫస్ట్ ఏ ఆబ్జెక్ట్కైనా మెమరీ అసైన్ చేసేటప్పుడు, సో ఇఫ్ ఇట్ ఈస్ అసైన్ యూజింగ్ లిటరల్ వే అంటే ఈక్వల్ టు సింబల్తో డైరెక్ట్గా అసైన్ చేస్తే దాన్ని లిటరల్ వే అంటారు. సో ఫస్ట్ ఇట్ విల్ గో అండ్ చెక్ ఇన్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పుల్. సో ఆల్రెడీ స్ట్రింగ్ కాన్స్టాంట్ పుల్లో సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఎగ్జాంపుల్ అని ఆల్రెడీ స్ట్రింగ్ కాన్స్టాంట్ పుల్లో ఉంటే దానికి మళ్ళీ మెమరీ అసైన్ చేయదు. ఏ str1కి దాని రిఫరెన్స్ పంపిద్ది. సో ఎక్కడైతే ఉందో ఆ మెమరీ దాని రెఫరెన్స్ పంపుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ if I create a like this string s2 str2 equal to, so again if I created like Java example, సో ఇది ఫస్ట్ టైం చేస్తుంది. ఓకే, str1 ఒక ఆబ్జెక్ట్ ఏంటి, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ అరే వచ్చింది. ఏంటి, JAWA స్పేస్ EXAMPLE. సో ఇది అరే వస్తుంది, క్యారెక్టర్ అరే వస్తుంది. సో ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ చెక్ ఇన్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్ SCP చూస్తుంది. సో ఆల్రెడీ ఆ వేరియబుల్ లేదు కాబట్టి, సో ఇట్ విల్ అసైన్ మెమరీ అండ్ రిటర్న్ ది రెఫరెన్స్. సో ఆ రెఫరెన్స్ని మనం reference1 అనుకుందాం. ఓకే, సో సెకండ్ టైం మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం యూజింగ్ లిటరల్.
సో ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో క్రియేటెడ్ యూజింగ్ ఈక్వల్ ఆపరేటర్. సో అప్పుడు ఏందవుతుంది, సో ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఇన్ స్ట్రింగ్ కాన్స్టాంట్ పూల్. సో ఆల్రెడీ ఇట్స్ ప్రజెంట్ రైట్. సో చెక్ చేసింది, అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఆల్రెడీ దేర్. సో అవర్ జావా వర్చువల్ మెషిన్ ఈస్ లైక్ స్మార్ట్ ఎనఫ్ టు వెరిఫై ఇట్. సో ఆల్రెడీ దేర్. సో అప్పుడు ఏం చేస్తుందంటే నో మెమరీ అసైన్ విల్ బి దేర్. నో మెమరీ అసైన్. ఇట్ విల్ అగైన్ రిటర్న్ రెఫరెన్స్ 1. రిటర్న్ రెఫరెన్స్ 1. సో ఈ విధంగా ఎక్స్ట్రా మెమరీ అనేది వేస్ట్ కాదు. నౌ లెట్స్ సీ, we will print it actually. So we will print s1. Let's see. Okay, we got some error. So you can see we got Java example, right? So even if you print str2 also, we will get same. So this is the first way. So second way entante, so I am mentioning here second way using new keyword toti. Okay, let's see how we are going to do that. So it's very simple. Let us take string str3 that equal to, we know that మనం ఎప్పుడైనా జావాలో ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాము, క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్, దిస్ ఈస్ ది క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్, న్యూ కీవర్డ్, అండ్ అగైన్ we will use the class name, right? So this is the general way to create object. But నేను ఇక్కడ ఏం చెప్పాను, స్ట్రింగ్ క్లాస్ ఈజ్ బ్యాక్డ్ అప్ బై క్యారెక్టర్ అరే అన్నాం కదా. సో డెఫినెట్గా దానికి ఒక క్యారెక్టర్ అరే పంపితేనే స్ట్రింగ్ అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫర్ దాట్ లెట్స్ క్రియేట్ జావా. ఓకే, సో ఇన్ దిస్ వే ఐ కెన్ క్రియేట్, in second way I can create the string. బట్ ఇక్కడ మనం న్యూ కీవర్డ్ తోటి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రెండింటికి సపరేట్ మెమరీ అనేది హీప్లో అసైన్ అయిపోద్ది. సో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్లో అసైన్ కాదు, హీప్లో రెండింటికి మెమరీ అసైన్ అయిపోద్ది. బట్ రెండు సేమ్ నేమ్ అండ్ రెండింటికి సపరేట్ మెమరీ అసైన్ అవుతుంది కాబట్టి మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో బెటర్ టు వైల్ క్రియేటింగ్ any Java coding, you best use this method, standard method of creating using literals. And this is the second way. And మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో స్ట్రింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ జస్ట్ ఎ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, రైట్? సో లెట్ మీ క్రియేట్ a character array. Okay, so character array is also a class. Okay, character array, let it be ch equal to, let me create new character array. Fine. సో ఈ విధంగా న్యూ క్యారెక్టర్ అరే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇఫ్ ఐ వాంట్ టు ఇట్లా డైరెక్ట్గా లీవ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని ఫ్యూచర్లో ఏదైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే లెట్స్ గివ్ లైక్ ఇట్ హోల్డ్స్ 12 క్యారెక్టర్స్ అట్లా ఇవ్వాలి. ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ డైరెక్ట్లీ గివ్ లైక్ ఓకే, సో ఇట్లా డైరెక్ట్గా లీవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వే ఆఫ్ క్రియేటింగ్ అరే. సో దీన్ని మనం ఈ అరేని, సో జనరల్గా ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ s4 ఈక్వల్ టు ఇది ఉంది కదా. ఓకే, సో లెట్ us assume this as string 5. సో ఎప్పుడైతే మనం జావా ట్యూటోరియల్ అని దీనికి ఇన్పుట్ ఇచ్చామో, సో అది ఎలా కన్వర్ట్ అయిపోద్ది అంటే,
సో ఈ పైన క్యారెక్టర్ ఉంది కదా సిహెచ్, సో దానిలో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ క్యారెక్టర్ అరే. మనం ఆల్రెడీ స్ప్లిట్ చేసుకుంటుంది కదా, సో జస్ట్ దీనికి మనం క్యారెక్టర్ని పంపించినా కానీ వీ విల్ గెట్ ద అవుట్పుట్. లెట్స్ ప్రింట్ దిస్ నౌ. లెట్స్ ప్రింట్ string 5. So we should get the output. You can see Java 2. So let's remove this. So we got Java 2. సో ఈ విధంగా మనం క్యారెక్టర్ అరేని కూడా స్ట్రింగ్కి ఒక అట్రిబ్యూట్లా ఇస్తే we will get the output. సో దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్. సో ఇక్కడ న్యూ క్యారెక్టర్ మళ్ళీ ఇందులో కూడా న్యూ క్యారెక్టర్ ఉంది కదా. సో న్యూ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ సంథింగ్ ఇన్ ద హీప్. మీరు ఇది రిమూవ్ చేశారనుకోండి, సో దిస్ ఆల్సో వ్యాలిడ్ వే, బట్ ఇదేంటంటే క్యారెక్టర్ లిటరల్. ఓకే, సో వాట్ ఎవర్ క్యారెక్టర్ లిటరల్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద string constant pool itself, so we will get the same output, right? Java 2. So these are the two different methods which like these are two literal method as well as using new keyword. So these are two ways, but you can also assign in this way, like first character array declare చేసి సో ఇక్కడ దానికి పారామీటర్ లా పంపించినా కానీ సో we will get the output. Okay, so in next videos we will discuss about various method that belongs to string class. So hope you like the video. Thank you very much.